ఆయనకి ముందే దోశలు, బిస్కెట్లు, అదేదో సంథింగ్ కొబ్బరి నీళ్లు, దానికి బడ్జెట్ కేటాయించేవాళ్ళం. మరి ఆయన పోయేదానికి తినే తిండికి ఏ సంబంధం నాకు అర్థం కాల. ఒక గ్రామానికో లేదా ఒక పాఠశాలకు విజిటింగ్కి వెళ్తే ఆయన ఫస్ట్ ఫుడ్ మీద వెళ్ళిపోతుందంట అక్కడికి జీవో ద్వారా. దీని మేము గతంలో పేపర్లో బయటపడ్డాయి. సార్, ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీలో జరిగిన మంతనాలు, ఢిల్లీలో జరిగిన వ్యవహారాలన్నీ కూడా మనకు తెలుసు. ఆయన తిరిగి మళ్ళీ మా ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్గా వస్తాను, మేము లెటర్ పెట్టుకున్నాను అని చెప్పేది కేవలం అప్పుడు కల్పనే. లోకేష్ గారి ద్వారా అడిగారు, ఆయన మళ్ళీ సీఎం గారిని కలివారు అనే విషయం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన పునర్సమీక్షించుకుంటే ఎవరైనా డిస్కస్ చేశారు ఎక్కడైనా, అదే మీరు అన్నట్టు నిప్పులేంది పొగరదని వాళ్ళ కొలీగ్స్ తో డిస్కస్ చేసి వచ్చాము. కానీ లోకేష్ గారు కానీ బాబు గారిని కానీ ఇంతవరకు కలవలేదు. కలవాలని అనుకోని దాన్ని ప్రధానంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటనే కలిసేశారు, అయిపోయింది కూడా చెప్పేస్తారు. వార్త తెల్లరికి వచ్చేస్తాయి. సో ఆ ఫేక్ మీడియా వార్తలన్నీ కూడా మాకు కొంత బాధ కలిగించిన వెంకటరెడ్డి గారు చర్యలు తీసుకోండి అంటే చర్యలు తీసుకుంటాం. ఎలా ఇలాగ అరెస్ట్ చేయలేం కదా, నోటీసులు ఇచ్చేది, 41 నోటీసులు ఇచ్చేది, గొడవలు చేయలేం కదా. బాబాలా చేయొద్దని తప్పని వార్నింగ్ ఇస్తాం. వినకపోతే ఇంకా చట్ట ప్రకారం ఏ రకంగా చర్య తీసుకుంటాం. అంతేగాని ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ లాంటి అవినీతి అధికారుల్ని మా ప్రభుత్వంలో తీసుకునే అవకాశం లేదు. ఆయన కలిసే ప్రసక్తే లేదు. గతంలో చేసిన తప్పులకి దగ్గర కూడా రానికుండా పక్కన పంపించేశారు. ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నవాళ్ళు మీరు ప్రాక్టికల్ గా చూశారు. కాబట్టి ఈయన ఒకవేళ మనసు మార్చుకున్నాడా ఉండాలి భలే ఉంది. మీ మధ్యలో నేను వెళ్ళిపోతాను, నాకు మనసు మారిపోయింది అని డిబేట్ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడేది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి అవినీతికి కేరళబంధమైన వ్యక్తిని మా ప్రభుత్వాన్ని తీసుకుని మద్దతించుకోలేదు. కాబట్టి అటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళాడంటే కారణం ఏమంటే గతంలో చేసిన తప్పులు బయటకు వస్తాయి. విమర్శించాలని నేను ఉండాలన్నప్పుడు బయట విదేశాలు అవినీతి పైన మాట్లాడతారు. ఎందుకు వచ్చిన బాధ శిష్యేదో పడనిలే అని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వస్తారని అనుకోవట్లేదు. బాబు గారు, లోకేష్ గారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో క్షమించారని నాకు ఉన్న సమాచారం. ఇంక నిగూఢంగా వాళ్ళ కొలీగ్స్ తో డిస్కస్ చేసి మళ్ళీ అవకాశం ఏమైనా ఉందేమో అని చర్చ. ఎందుకంటే ఒకసారి నీళ్ళలోని చేప బయటపడేసిన తర్వాత అది గిలగిలా కొట్టుకుంటా ఉండదు. ఇక్కడ బ్రహ్మాండంగా నిద్రలేసి సాయంత్రం వరకు నమస్కారాలు పెట్టేది, డోర్లు ఇచ్చేది, కావచ్చు తినేది, ఎంజాయ్ చేసేది, ప్రభుత్వ సొమ్ముతో జలసా చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకి ఆ బాధ, వెసులుబాటు ఉంటుంది. అయ్యో మనం దూరం చేసుకున్నాం అధికారాన్ని. కాబట్టి మళ్ళీ ఆయన ఏమైనా ఒకసారి ఆలోచించుకున్నాడు తప్ప మా ప్రభుత్వం తీసుకునే ప్రసక్తి లేదు. అఖిల భారత సర్వీస్ కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అర్జీలు పెట్టుకుంటే మాకు సంబంధం లేదు. ఆ విషయం కూడా అది కేంద్ర ప్రభుత్వం నేను తీసుకుంది. రజనీ గారు, ఒకవేళ ఆయన అర్జీ పెట్టుకుంటే డిఓపిటి రూల్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, అండ్ ఫైనల్గా ఏంటంటే ఫైనల్ కాల్ తీసుకోవాల్సింది రాష్ట్రపతి. ఎందుకంటే రాష్ట్రపతి వీరికి సివిల్ సర్వెంట్స్కి నియామక ఉత్తర్వులు జారీ చేసేది. సో మరి అక్కడ దాకా పోవాలి. ముందర డిఓపిటి హ్యాస్ టు టేక్ ఏ కాల్, తర్వాత వాళ్ళు ఒక రికమెండేషన్ రాష్ట్రపతి గారికి పంపాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కన్నా ముందు ముఖ్యమంత్రి గారు ఆమోదించాలి. ఎందుకంటే ఆయనకు విచక్షణ అధికారం ఉంటుంది. లేదు నాకు ఈ ఆఫీసర్ కావాలి అని ఆయన భావిస్తే కనుక, ముఖ్యమంత్రి భావిస్తే కనుక అదే మరి డిఓపిటి రికమెండేషన్కి అది జత చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటే ఇంత హడావిడిగా ఆయన నో నేను మనసు మార్చుకున్నాను, మళ్ళీ మారాన్ చేసి నేను వచ్చేస్తాను మా ఆఫీస్కి, నా రూమ్లో నేను కూర్చుంటానంటే కుదురుతుందా చట్టపరంగా? ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారం అని మనం ఎందుకు అనుకోకూడదు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి గారు ఆయన సొంత అవసరాల కోసం చేసుకున్నాడా, లేకపోతే అధాన్ డిస్టిలరీస్ ఓనరు, ఆగ్రో డిస్టిలరీస్ ఓనరు అత్యుత్సాహం వల్ల డిస్టిలరీస్ లో స్కీములు జరిగినాయా? సో వీళ్ళ పాత్ర ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇంప్రెస్ చేసి దొరికిందంతా దోచుకుంది లీగల్ గా దాచుకో, తర్వాత రిజైన్ చేశారు అన్నా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపటి రోజు మళ్ళీ పోటీ చేయబోతున్నాడేమో, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పార్టీకి అనుసంధానంగా ఉంటాడేమో. ఇది ఒక పెద్ద ప్రొసీజర్ అవ్వచ్చు సార్. చాలా మంది ఐఏఎస్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కాబోయే వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఒక సీఎం గారికి అనుసంధానంగా, ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారికి ఎందుకంత అత్యుత్సాహం? గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన కూడా దోష అయి ఉండేవాడేమో. ఆవిడ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ జగన్ గారు పెంచి పోషించి మళ్ళీ సెక్రటేరియట్ లో కూర్చోబెడుతుంటే ఏం చేస్తుందిరా బాబు? ఇన్ని కేసులు ఎదుర్కొని జైల్లోంచి బయటకు వచ్చి ఎలా ప్రూవ్ చేసుకుంటున్నారు వీళ్ళు? అసలు ఐఏఎస్, ఐపీఎస్ అంటేనే ఒక బ్రాండ్. వీళ్ళని తప్పుకు వాడుతున్నారు, తప్పుల్లో ఇరుక్కుపోతారు. మీరు ఇక రిజైన్ చేసేసి పార్టీలో చేరిపోండి. మీరు ఇంకా కూడా కొనసాగితే మీ మీద నిఘా పెడతారు, ఎంక్వైరీ చేస్తారు, మీరు మైనస్ అని వెళ్ళిపోతుంది ప్రజలకి అంటూ కొంతమంది రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన పనికిమాలిన చెత్త సర్క్యులర్లు చూస్తుంటే మాకే ఆశ్చర్యకరం. రోడ్లు వేయడానికి డబ్బులు లేని చంద్రబాబు గారు ఒకళ్ళు 1% అడిగారేమో, ఆ పులివర్తి నాని గారికి సంబంధించి తీసారేమో, చంద్రగిరి రోడ్లు డెవలప్ చేస్తున్నారేమో. ఏమో ఎందుకు ఈ చెత్త డిస్కషన్ సార్?
అసలు ఏం జరిగిందో తెలియదు. వీరికంట తిరుమల తిరుపతి మీద ప్రేమ పొంగిపోయిందంట. లడ్డు ధరలు పెరిగి ఈ రోజు రూములు తీసుకుంటే వెంటనే రూమ్ వెకెట్ చేసేటప్పుడు డబ్బులు అకౌంట్ లో పడే 10 రోజులు పొడిగిస్తున్నారు. కొన్ని రావట్లేదు, దారి మళ్ళీపోతున్నాయి, సొమ్మంతా పక్కదారి మళ్ళిస్తున్నారు. ఈ రకంగా జరుగుతున్నప్పుడు టెంకాయ కొట్టడానికి వంగలేని జగన్ రెడ్డి గారు, భార్యను తీసుకొచ్చి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేని జగన్మోహన్ రెడ్డి గారు, అక్షంతలు పడితే దులిపేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మా స్వామి మీద ఎందుకంత ప్రేమ? ఏ రోజు పులులు ఇబ్బంది పెట్టని పరిస్థితిలో ఆయన టైంలోనే పులులు ఎందుకు బయటకు వచ్చి జనాల్ని చంపేస్తున్నాయి? కర్రలు ఇచ్చి ఎందుకు పైకి పంపిస్తున్నారు? శ్రీవారి మెట్లు ఎందుకు కట్టించే నెపంతో దారి మళ్ళిస్తున్నారు? గంధపు చెక్కలు చంద్రగిరిలో ఇంతవరకు ఒక్క గంధపు చెక్కలు స్మగ్లింగ్ ఎందుకు దొరకలేదు? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చెవిరెడ్డి గారికి అన్ని పదవులు అలంకరిస్తున్నారు? వాటిని కాచి కాపాడుతున్నాడా? గంజాయి మొక్కలకో గంధపు మొక్కలకో దగ్గరున్నాడా? మంచి చేసే చంద్రబాబు గారు అరకులో గంజాయి పండుతుంటే కాదు ఇక్కడ తెయ్యాకు పండాలి, కాఫీ పండాలని నిర్ణయం తీసుకునే గొప్ప వ్యక్తి, ఎంపీలను సైతం సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురమ్మని ఆర్డర్లు వేసే వ్యక్తి. ఒకవేళ తీసుకున్నారేమో, ఆ డెవలప్మెంట్ గా తీసుకున్నారేమో, గతంలో వాడారు, మంచికి ఎంత మంచి వాడారో ట్రాన్స్పరెంట్ గా. ఇదిగో 10 రూపాయలు, ఇదిగో 20 రూపాయలు అయినాయి, ఇప్పుడు 100 రూపాయలు అవుతున్నాయి. స్వామివారి డబ్బు ఎవ్వరు తాకరు సార్. అది హైందవ ధర్మానికి పాపం. దేవాలయాల్లో పనిచేసేవాడు రూపాయి కూడా సంపాదించుకోడు. స్వామి సొమ్ము రూపాయి తిన్నా కానీ అది 10 రూపాయలతో కక్కిచ్చింది. సో ఎలా జరిగిందో యాక్సిడెంట్లు గతంలో అన్ని తెలుసు సార్. ఎనీవే, ఇలాంటి సర్క్యులర్ వచ్చినప్పుడు దయవుంచి ప్రభుత్వం వారు వెనువెంటనే ఖండిస్తే వాసుదేవన్ లాంటి గొప్ప జర్నలిస్టులు ఇలాంటి పనికి మాలిన చెత్త డిబేట్లు పెట్టుకోరు సార్. టైం వేస్ట్ ఉండదు. ఆయన ఇంటర్నేషనల్ విషయాల్లో, నేషనల్ లో జరుగుతున్న విషయాల్లో, రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల్లో బయటికి తెచ్చేవారు. ఈ సర్క్యులర్ రిలీజ్ చేసి ఆయన అలా చేశారేమో, 1% పులివర్తి నాని గారు అడిగారు, వెంటనే శాంక్షన్ చేశారు జీవోలు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పిఏ రాజగోపాల్ గారి పేరుతో కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు. వాళ్ళందరూ సమాధానాలు చెప్పుకున్నారు. అది టీడీపీ అధినేత కాబట్టి ఆయనకి తెలిసింది, మాకు తెలియదు, బీజేపీ అధినేతకు తెలియదు. ఈరోజు చెప్పబట్టి ప్రజలకు కూడా తెలిసింది. సో వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ప్రజలకు ఇటువంటి విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఈ సర్క్యులర్లని ఏదైతే వైసీపీ అధినేత చెప్పినట్టు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల అంశం అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. దీన్ని మనం చెత్తని కొట్టిపారేయలేం. ఎందుకంటే మంచైనా చెడైనా ప్రపంచం మొత్తం చూస్తుంది.